హలో అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా టేస్టీగా పచ్చినెత్తలతో పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అదేవిధంగా చాలా హెల్దీ కూడా. సో దీనికోసం అయితే 1 కేజీ నెత్తలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చూపిస్తున్న విధంగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 వరకు టొమాటోస్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కేజీ తీసుకున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలు, టొమాటోస్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి. సో ఇవి మనం తర్వాత పులుసు కోసం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మసాలా పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రతో పాటు హోల్ గరం మసాలాస్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పులుసుకి మంచి అరోమా, అదేవిధంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వాడడం వల్ల వేరేగా గరం మసాలా, ధనియాల పొడి అయితే మనం వాడనవసరం లేదు. సో ప్రాసెస్లోకి వెళ్తే ఇలా చూపిస్తున్న విధంగా ఈ మసాలా పేస్ట్ అంతా పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకొని అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వీటన్నింటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా ఇది మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని ఈ పేస్ట్ పచ్చిదనం పోయి ఆయిల్ తేలేదాకా మంచిగా కలుపుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్కి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం బాగా వేగుతుంది. ఆ తర్వాత ఒక 3 టొమాటోస్ వరకు గ్రేవీ కావాలి కదా పులుసు కోసం, ఒక 3 టొమాటోస్ వరకు కట్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా టొమాటోస్ కూడా కలుపుకొని దానిలో ఉప్పు, పసుపు వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసాం కాబట్టి టమాటా ముక్కలు మెత్తగా మగ్గాలి. దీనికోసం మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా టొమాటో అంతా మగ్గి ఇలా మెత్తగా అవుతుంది. ఇలా మొత్తం టొమాటో మగ్గాక మొత్తం బాగా కలుపుకొని ఇలా చూపిస్తున్న విధంగా మన పులుసుకి ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారానికి తగ్గట్టుగా ఒక స్పూన్ వరకు కారం వేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసాక ఆల్రెడీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి నెత్తళ్ళని దీనిలో వేసుకోవాలి. ఇలా నెత్తలు వేసి, నెత్తలు చాలా స్మూత్గా ఉంటాయి, విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గరిటతో స్టార్టింగ్ అయితే గరిటతో ఇలా చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు జాగ్రత్తగా కలిపాక ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం గ్రేవీతో ఈ నెత్తళ్ళు అనేది కలుస్తుంది. ఈ స్టేజ్లో చిక్కగా మనం తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని అయితే దీనిలో వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే చింతపండు రసం అనేది చిక్కగా ఉంటేనే పులుసు అనేది బాగుంటుంది. ఇలా మన పులుసు నేను తీసుకున్నది కేజీ కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ చారు అవసరం కాబట్టి ఈ చూపిస్తున్న విధంగా నేను చింతపండు పులుసుని అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. చింతపండు రసంలో ఈ నెత్తళ్ళు ఒక 5-10 మినిట్స్ పాటు మరిగాక దీనిలో ఒక చెంచా వరకు ఇలా చూపిస్తున్న విధంగా బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా అటు ఇటు కలుపుకోవాలి. ఎందుకంటే నెత్తళ్ళు ఉడకడానికి అసలు టైం పట్టదు కాబట్టి ఇది ఆల్రెడీ ఇప్పుడు గరిటతో కలిపితే మనకి ఈ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా పెనంలోనే అటు ఇటు కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పులుపు, కారము, తీపి అన్నీ రుచి చూసుకోవాలి. ఏది సరిపోకపోయినా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చివరగా నెత్తళ్ళు పులుసు అంతా ఉడికి టేస్ట్ సెట్ అయ్యాక ఇలా చూపిస్తున్న విధంగా కొత్తిమీరను వేసుకోవాలి. నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకున్నాక ఇలా చూపిస్తున్న విధంగా చారు అంతటిని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని ఇంకా వేడివేడి అన్నంలో వేడివేడి పులుసు అయితే మనము రెడీ టు సర్వ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా వీడియో కింద అయితే కమెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.